నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూరియా అతి వాడకంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయన్న సీఎం చంద్రబాబు. రైతులకు మైక్రో న్యూట్రియంట్స్ ను సప్లిమెంట్లుగా ఇవ్వాలని అధికారులకు సూచన. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న మంత్రి నాదెండ్ల. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదని ధ్వజం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ బీసీ నాయకులు కౌరు శ్రీనివాస్ ఆగ్రహం. భీమవరం మెంటేవారి తోట బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల బ్రోచర్స్ ను పుస్తకాలను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. వ్యవసాయంలో యూరియాను విచ్చలవిడిగా వాడడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే క్యాన్సర్ కేసులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని, యూరియా వాడకాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అమరావతిలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై జరిగిన సమీక్షలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా వాడకంపై రైతుల్లో విస్తృత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది నుండి పంటలకు ఎంత అవసరమైతే అంతే పరిమాణంలో యూరియాను వినియోగించేలా చూడాలని అన్నారు. యూరియా ఎక్కువగా వాడితే అధిక పంట దిగుబడి వస్తుందనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. సమాజంలో ఉన్న అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఎత్తు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి. మొన్నటి వరకు రాయలసీమ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అనంతపూర్ వాజ్ ది లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్స్. నౌ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ. ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే, ఒక వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాటర్ వచ్చింది, పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం. ఈ రోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎవ్రీ 4 1 ఈజ్ ఎన్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ 4 1+ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, 30%. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. బికాస్ ఆఫ్ బైఫర్కేషన్ ఆ బెనిఫిట్ అక్కడ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం. ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు, నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు మాట్లాడేవాడిని. రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం. ఈ రోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల హార్టికల్చర్ ప్రమోట్ చేశాం. ఈ 2 డెడ్లీ కాంబినేషన్. ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం, నీళ్లు తక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం. 1 acre 2.5 acres కి ఇచ్చింది. నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 5 ఏళ్లు పడుతుంది, ఇప్పుడు 10 ఏళ్లు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయాలని ఆలోచించి 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి, పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణాలో వాడే నీళ్లని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం. దట్ ఈస్ ఓన్లీ సింగిల్ డే. మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వర్షాలు పడ్డాయి. మొన్న 100 డేస్ లో అంద్రే నీవా పూర్తి చేసి 738 కిలోమీటర్లు తీసుకుపోయి కుప్పానికి నీళ్లు ఇచ్చాం. అక్కడ అన్ని చెరువులు నీళ్లు పెడుతున్నాం. ఈ రోజు ఎంత ఆనందం అంటే, ఈసారి వర్షాలు పడ్డాయి. 90% రిజర్వాయర్స్ లో నీళ్లు ఉన్నాయి. అది 95 కూడా పోతుంది. నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా. గోదావరిలో ఇప్పటికి కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ, అవి కూడా వేలై ఉంటాయి. ఇప్పుడు కడాని ఎప్పుడూ పారున్నటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తే సోమశిలకు నీళ్లు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయి, సోమశిల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే, పెన్నా రివైవ్ అయింది, కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వాడుతున్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ వరుణదేవుడు కరుణించాడు, మనం సద్వినియోగం చేసుకున్నాం. మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్ కోసం ఒక ఎగ్జాంపుల్, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటల్. ఇప్పుడు వాట్ ఈస్ ది కాస్ట్ ఇట్ ఇన్వాల్వ్స్. ఇక్కడంతా ఏంటంటే మెయిన్ గా మనకి ఏమవుతుందంటే, మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి నేనున్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నాం. బాడీ నీడ్స్ ప్రోటీన్, carbohydrates, to certain extent fat and micronutrients. Same thing, land needs all micronutrients and balancing all factors. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే, టు స్టిమ్యులేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం.
యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలా సార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్ లో ఈ రోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ. క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళ్తే బ్యాక్వర్డ్, ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా, ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్. దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. మనం కూడా టాప్ 10 డిసీజెస్ చూస్తే టాప్ 10 లో రెండోది అనుకుంటాను. ఇప్పుడు కృష్ణబాబు పాతగా ఇది, ఇప్పుడు గౌరవ్ ఉంటాడు. ఒకప్పుడు క్యాన్సర్ ఇది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టాప్ 10 లో 3-4 లో, టాప్ 5 లోనే వస్తుంది. 3 or 4 వచ్చే పరిస్థితి వచ్చింది. టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ 1. ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం. బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియంట్స్. ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం మనం. సెటిలైట్ మన ఒక అతను వచ్చాడు, కొత్తగా ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టాడు. ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనం కూడా సెటిలైట్ కి వెళ్తున్నాం. వచ్చినప్పుడు మీరు గాని ఇది గాని బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకి ఇబ్బంది లేకుండా పోతుంది. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది రాసుకుంటాం మేము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత వరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు, సాయిల్ ఫెర్టిలిటీని బట్టి డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చిందంటే ఫార్మర్స్ అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతా ఉంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం, ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. వీఆర్ హావింగ్ క్లారిటీ. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టారని, ఇప్పుడు కూడా వైసీపీ నేతలు అదే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదని, రాష్ట్రంలో ప్రతి చోట అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. స్థాయిలో మేము నిర్వహించిన అనేక పోరాటాలు, ప్రజల పక్షాన్ని నిలబడి మేము గలమెప్పిన సందర్భాలు ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా, భవిష్యత్తులో ఎవరైనా చూసి ఈ విధంగా చేయాలనే ఒక ఆలోచన రావాలనే భావనతో చేసిన కార్యక్రమాలు. అసలు దేశంలో ఎక్కడైనా కులాల్ని కలపాలనే ఒక విధానం ఒక పార్టీకి కూడా ఉందా చెప్పండి? అటువంటి ఆలోచన కేవలం జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికే ఉండేది. సందర్భాన్ని బట్టో మా అవసరాలను బట్టో మేము రాజకీయాలు చేయం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తోటి మేము వేసే ప్రతి అడుగు మన యువత కోసం, మన భవిష్యత్తు కోసం, మన మహిళల కోసం, మన బిడ్డల కోసం, మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతోటి మేము నడుస్తూ ఉంటాం. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎప్పుడు చేయదు జనసేన పార్టీ. చాలా కన్వీనియంట్గా ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తుందో, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును చూస్తే మనందరం కూడా ఒక్కసారి తిరిగి గతంలో ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు, ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారని దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అసలు ఎన్ని కుట్రలు చేశారు, సమాజంలో చీలిక తీసుకురావాలని ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతాం చెప్పండి? సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూప్ గారి పైన, ఇంటి పైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి? ఆ కుటుంబాన్ని. కులాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే. మంత్రి వాసంశెట్టి సుభాష్ అసత్య ప్రేలాపనల పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం అన్యాయం అంటూ శెట్టి బలిజ సంఘం నాయకుల ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులు, వైసీపీ రాష్ట్ర శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు కౌరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సర్టిఫికెట్లో గౌడ, శెట్టి బలిజ అని పేర్కోవడంపై సుభాష్ సెకనుకు ఒక మాట మారుస్తున్నారని నాయకులు ఎద్దేవా చేశారు. గౌడ, శెట్టి బలిజ తదితర బీసీ నాయకులకు సరైన గుర్తింపు ఇచ్చింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. అది గుర్తించి వాసంశెట్టి సుభాష్ మాట్లాడితే బాగుంటుంది, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రీసెంట్ గా ఈ కూటమి ప్రభుత్వం కులాలపై నిప్పు పెట్టే కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చింది. అదేంటంటే ఏదైతే సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సర్టిఫికేట్ల ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి ప్రజల్లో ఒక ఆందోళనమైన విషయాన్ని
తీసుకురావడం జరిగింది. వాస్తవానికి నిజంగా సర్టిఫికెట్ల విషయంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ సర్టిఫికెట్ల ఇష్యూ వచ్చింది అంతే తప్ప డైరెక్ట్ గా మేము జీవో ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం, తర్వాత లేదు మేము ఏదో టైప్ చేసేటప్పుడు కొంచెం అది డిస్టర్బ్ అయ్యి దానివల్ల అది తప్పు జరిగిందని చెప్పడం, లేదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ విధంగా ఇచ్చారని చెప్పడం, ఇలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం కొంతమంది మంత్రులు చేయడం కూడా జరిగింది. వాస్తవానికి నిజంగా కులాల మీద నిప్పు పెట్టి ఆ నిప్పును మళ్లీ మేమే నీళ్లు జల్లి ఆర్పామనే కార్యక్రమం ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి మనం చూస్తున్నాం. 1997లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మామగారికి వెన్నుపోటు పొడిచి ఏ విధంగా మరి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడన్నది, తర్వాత 2004లో ఎటువంటి అబద్దాలు చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడన్నది కూడా, 2099లో అబద్దాలు చెప్పి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడన్నది, ఇవన్నీ కూడా మనం గమనించాం. ఈ రోజు కూడా కులాల మధ్యన చిచ్చు పెట్టి మళ్లీ ఆ కులాలకి మేమే నీరు జల్లి వాళ్ళందరికీ కూడా మేలు చేస్తున్నామని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. నిజంగా ఇదే విషయంలో ఒకసారి మనం గమనించినట్లయితే మరి నిజంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఏ ప్రాంతంలో ఏ బీసీలు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచన చేసింది గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉదాహరణకి మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా తీసుకున్నట్లయితే ఇక్కడ చెట్టుబజ్జ సామాజిక వర్గం ఎక్కువ, ఇక్కడ ఖచ్చితంగా చెట్టుబజ్జలకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేసి ఆ రోజు మరి తూర్పుగోదావరి నుంచి సుభాష్ చంద్రబోస్ గారిని కానివ్వండి, అదేవిధంగా చలబోని వేణు గారిని మరి ఒక జిల్లాకి అధ్యక్షులు చేయడం, తర్వాత జడ్పీ చైర్మన్ చేయడం కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి గీతా సత్యనారాయణ గారిని మరి 2 సార్లు ఓటమి పాలు అయినప్పుడు కూడా ఆయనకి సీటు ఇవ్వద్దని చాలా మంది చెప్పినా ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన సీటు ఇచ్చి ఆయన మంత్రి చేయడం గాని ఇలాగా చేసిన వ్యక్తి గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్లీ ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నిటికి కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతోటి ఆయన టిక్కెట్లు ఇచ్చే విషయంలో గాని, టిక్కెట్లు ఇచ్చిన తర్వాత మంత్రులు ఇచ్చే విషయంలో గాని, మంత్రులు ఇచ్చిన తర్వాత మరి ఏవైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో ఆ నామినేట్ పోస్టులకు సంబంధించిన చైర్మన్లు అవనివ్వండి, డైరెక్టర్లు అవనివ్వండి, అలాగే స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎలక్షన్ లో సర్పంచ్ల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, వార్డు మెంబర్ల దగ్గర నుంచి అన్న ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పదవులు ఇవ్వడం జరిగింది. నిజంగా వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఈ రోజు కుప్పం నియోజకవర్గం ఉంది. కుప్పం నియోజకవర్గంలో 85% బీసీలు ఉన్నారు. అక్కడ బీసీ నాయకుడికి టికెట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ అక్కడ పోటీ చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నిజంగా 85% బీసీలు ఉన్న చోట మరి ఎవరికి టికెట్ ఇవ్వాలి? బీసీలకు ఇవ్వాలి. కానీ అక్కడ పోటీ చేసేది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాగే చంద్రబాబు నాయుడు బీసీలను అందరినీ అనగదొక్కుతూ బీసీలను ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకుంటున్నాడు తప్ప మనకి బీసీలకి చేసింది ఏమీ లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండల ప్రెసిడెంట్ గా ఎన్నికైన మా కౌశీన్ గారిని చూస్తే మీరు చూడండి, మీ కళ్ళతో చూసే ఉంటారు మీరు. మరి మండల స్థాయి నుంచి ఈ రోజు ఆయన జిల్లా చైర్మన్ నుంచి ఎమ్మెల్సీ నుంచి సాక్షాత్తు రాష్ట్ర చిట్టుబల్లి అధ్యక్షులుగా కూడా ఈ రోజున ఆయన నియమితం జరిగింది. మరి మీ కళ్ళకి అంతుందో లేదో చిట్టుబల్లి ఎక్కడున్నారు అని తెలుసుకున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరేదో చెప్తున్నారు, చిట్టుబల్జీలకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు అన్యాయం జరగల. బీసీని గుర్తించింది ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు. అదే బాటలో ఆయన తనయుడు చూశారు కదా, మెడికల్ కాలేజీలు కట్టారు. ఎవరి కోసం అంటే అందరూ చదువుకుంటారే కట్టారు. కానీ అందులో ముఖ్యంగా బీసీలు, వెనకబడిన కులాలు, ఎస్టీలు అందరూ కూడా ఉన్నత స్థాయి చదువుకుంటారన్న ఆలోచనతో ఆయన కట్టడం జరిగింది. మరి ఆ కాలేజీలు కూడా మీ కళ్ళ కాంటలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.